భాస్కర్ రెడ్డి గారు ఏంటి మళ్ళీ మావిగన్ అంశాన్ని తెర మీదకు తీసుకురావటం? ఓవైపు రాజధాని అమరావతి శరవేగంగా సాగుతూ ఉంటే రాష్ట్రానికి సంబంధించి ఎన్నో అంశాలు ఉన్నాయి, యువత భవిష్యత్తుకు సంబంధించిన అంశాలు ఉన్నాయి. వీటి గురించి మాట్లాడకుండా మావిగన్ అనే అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారు. అప్పుడు 3 రాజధానులు అన్నారు, ఇప్పుడు మావిగన్ అంటున్నారు. రాజకీయ ప్రయోజనాలు తప్ప రాష్ట్ర ప్రయోజనాలు వైసీపీకి పట్టవు అని ఇటు అధికార పక్షం నుంచి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న పార్టీల నుంచి మీపై విమర్శ వినిపిస్తోంది. అసలు ఎందుకు తీసుకొచ్చారు ఇప్పుడు ఈ అంశాన్ని కొత్తగా తెరపైకి? ఐన్యూటి వీక్షకులకి, ప్యానల్లో ఉన్న సభ్యులందరికీ ధన్యవాదాలండి. ముఖ్యంగా ఈరోజు మా జగన్మోహన్ రెడ్డి గారు మావిగను వర్సెస్ అమరావతి అనే నినాదమే ఎత్తుతున్నారు. మావిగనే ఆ ఎజెండాతోటే నేను ఎన్నికలకు పోతాను, ఆ ఎజెండానే ప్రజలు కూడా నమ్ముతారు, ఖచ్చితంగా ఆదరిస్తారు అనే విషయాన్ని ఇవాళ స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. ఇప్పుడు మీరు అమరావతి గురించి అడుగుతున్నారు. అమరావతి అనేది మీరు ఎవరైనా ప్యానల్లో ఉన్న సభ్యులు కానివ్వండి, లేకపోతే ఏ వ్యక్తులను ఇవాళ పోయి చూద్దాం పనండి, మినిమం 10-15% వర్క్ జరిగితే గొప్పగా జరిగినట్టే. 10-15%. ఎప్పుడు వెళ్దాం సార్? ఒక్క నిమిషం కిషోర్ గారు మీరు ఎప్పుడైనా వెళ్ళి చూసారు అమరావతిని? మీరు విజయభాస్కర్ గారు ఒకవేళ విజయభాస్కర్ గారు మీరు చెప్తున్నట్టుగా 15% పనులు జరుగుతూ ఉంటే ఆ అంశం గురించి మాట్లాడాలి. పనుల్లో వేగం లేదు, ఎందుకు ఇంత నిస్తేజంగా పనులు జరుగుతున్నాయి, ఈ అంశాలు మాట్లాడాలి. కానీ పనులు నెమ్మదిగా జరుగుతున్నాయనే సాకుతో మరో అంశాన్ని తెరపైకి తీసుకొస్తారా? ప్రజలను కన్ఫ్యూజ్ చేయటం కాదా ఇది? అందులోనూ రాజధానికి చట్టబద్ధత వచ్చిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఈ అంశాన్ని ఎందుకు తీసుకొచ్చారు? పనుల విషయంలో మేము చట్టబద్ధత గురించి పనుల విషయంలో మేము మాట్లాడలేదండి. మా స్టాండ్ మేము క్లారిటీగా చెప్పాం ప్రజలకు. మా స్టాండ్ మావిగానే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ఈ ప్రాంతంలో రాజధాని ఏర్పాటు చేస్తే రాష్ట్రానికి ఖర్చు తగ్గుతుంది. గత ఎన్నికల్లో ఈ అంశాన్ని ఎందుకు తీసుకురాలేకపోయారు? అప్పుడు మీ మధ్యలో ఈ ఆలోచన లేదా? మధ్యలో కాదండి, అధికారం కోల్పోయిన తర్వాత మావిగన్ గుర్తొచ్చిందా? చెప్తాను. జగన్మోహన్ రెడ్డి గారు ఇందాక విశ్లేషకులు గారు చెప్పినట్టు అమరావతి అని యాక్సెప్ట్ చేసింది ఎప్పుడండి? ప్రభుత్వ భూములు అమరావతి ఉంటే ప్రభుత్వ భూములు తీసుకోండి అనే జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో స్పష్టంగా చెప్పాడు. ప్రభుత్వ భూములు ఉంటేనే తీసుకోండి అని. అంతేగాని రైతుల దగ్గర నుంచో ల్యాండ్ పూలింగ్ అనో ఇంకోటనో తీసుకోమని జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు చెప్పరా. ప్రభుత్వ భూములు 30,000 ఎకరాలు ఉంటే రాజధాని కట్టొచ్చు అని. అక్కడ ప్రభుత్వ భూములు 7 నుంచి 18,000 ఎకరాలు. అప్పుడు ప్రభుత్వ భూములు ఉన్నాయో లేదో జగన్మోహన్ రెడ్డికి తెలియదా? ఖచ్చితంగా ల్యాండ్ పూలింగే జరుగుతుంది, స్వచ్ఛందంగా రైతులు భూములు ఇచ్చారు. ఇప్పుడు ఓ రకంగా మీ ప్రభుత్వ హయాంలో రైతులు గోసపెడితే ఇప్పుడు ఆ రైతులకు మద్దతు తెలుపుతామంటున్న అంశాన్ని కూడా ఇప్పుడు అధికార పార్టీ ఒక రకంగా తప్పుపడుతూ ఉంది. ఎందుకు వీళ్ళకి అనవసరమైన ప్రేమ? రైతులపై ప్రేమ ఉంటే ఆ రోజే వాళ్లకు సహకరించే వాళ్ళు నానా గోసలు పెట్టి ఈ రోజు వచ్చి మళ్ళీ రైతుల పక్షాన మాట్లాడుతున్నారు. వీళ్ళు ఇది రాజకీయం కాదా అని ప్రశ్నిస్తున్నారు. ఏం ఆన్సర్ చేస్తారు? ఏమండి, ఆ రోజు రైతులుగా కూర్చున్నటువంటి వాళ్ళు అందరూ హైదరాబాద్ లోనో, గుంటూరులోనో, విజయవాడలోనో కాపురాలు ఉన్నటువంటి కానీ వాస్తవ రైతులు ఎవరు ఆ ధర్నాలో కానీ కానీ కూర్చున్న పరిస్థితి లేదు. వాళ్ళు ఏడ్చిన ఏడుపులు, చెప్పిన మాటలు అవన్నీ కూడా డ్రామానేనా? వాళ్ళందరూ వాస్తవ రైతులు కాదండి. భూములు అయితే వాళ్ళకి కావచ్చామో కానీ చేసుకునేటటువంటి రైతులు, సేద్యం చేసుకునేటటువంటి రైతులు కావాలా, సేద్యం చేసేటటువంటి రైతులు కావాలా. కనీసం వాళ్ళు మెడలో పచ్చకండం వేసుకున్న రైతు అవుతాడండి. కనీసం ఎద్దును ఎలపటెట్టు కడతారు, తాపటెట్టు కడతారు, అలకని ఎట్లా బతుకుతారు, ఏ రకంగా దున్నుతారు అనే విషయం కూడా తెలియని వ్యక్తులు వాళ్ళని తీసుకొచ్చి ధర్నా చేశారు. వాళ్ళని తీసుకొచ్చి యజ్ఞం నడిపారు. అంటే అంత సుదీర్ఘంగా సాగిన ఉద్యమం నిజంగా అమరావతి రైతులది కాదంటారు? ఆ ఉద్యమంలో పాల్గొన్నటువంటి వాళ్ళు 175% మంది రైతులు కాదు, రైతు భూములు ఉన్నటువంటి వ్యక్తులు, వ్యవసాయ భూములు ఉన్నటువంటి వ్యక్తులు. అంటే ఇవాళ ఈ రోజున అమరావతిలో 47,000 కోట్లు పెట్టుబడి పెట్టారు. కనీసం 15% పని జరగలేదు.
మళ్ళీ ఇప్పుడు 6 నెలలు పని జరిగే పరిస్థితి లేదు. ఉమ్, అంతా నేలమయం అయిపోయింది. ఉమ్, అంతా మొన్న నేను హైకోర్టు కూడా పోయేస్తా చూశాను. ఉమ్. అంతా నీళ్లు, హైకోర్టు పోవాలన్నా కూడా నీళ్లు. కాదు విజయభాస్కర్ గారు ఒక అంశం మాట్లాడుకుందాం. కాసేపు రాజకీయాలు పక్కన పెడదాం. అసలు ఆంధ్రప్రదేశ్ యువత ఇప్పుడు ఉద్యోగాల కోసం, ఉపాధి కోసం అటు చెన్నై, బెంగళూరు, ఇటు హైదరాబాద్ వస్తున్న పరిస్థితి 12 ఏళ్ళు అయిపోయింది. ఇంకొక సంవత్సరం గడిచిపోతుంది. ఇప్పటికీ రాజధాని నిర్మాణం పూర్తి కాలేదు. అటో ఇటో రాజధానికి అటు కేంద్ర ప్రభుత్వంలో వాళ్లకు సీట్లు తక్కువ కాబట్టి, ఇక్కడున్న ప్రభుత్వం మద్దతు అవసరం కాబట్టి కావాల్సినన్ని నిధులు వస్తున్నాయి, కేంద్ర ప్రభుత్వ సంస్థలు వస్తున్నాయి. ఒక్కొక్కటిగా సంస్థలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కు వస్తూ ఉన్నాయి. వచ్చే ముందు కూడా వాళ్ళు మరలా ప్రభుత్వం మారితే మా పరిస్థితి ఏంటి అని అడిగితే కూడా ధైర్యం చెప్పుకొని కంపెనీలు వస్తూ ఉంటే, మరలా ఇప్పుడు మావిగన్ అనే అంశాన్ని తెరపైకి తీసుకొస్తే ఆ కంపెనీలు ఉంటాయా? కాసేపు రాజకీయాలు కాదు, ఒక సామాన్య పౌరుడిగా రాష్ట్ర భవిష్యత్తు కోసం మాట్లాడుకుందాం. వంశీ గారు నేను చెప్తాను, దానికి ఏం ప్రాబ్లం లేదు. ఏమండి, ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని జర్మన్ కౌన్సిలర్ ఎందుకు గెలిచాడండి? ఏ అధికార పార్టీ వాళ్ళని కలిసి అధికార పార్టీ వాళ్ళతో చేసుకోవచ్చు కదా. ఎందుకు గెలిచారు చెప్పానండి. తెలుగుదేశం వాళ్ళని ఎందుకు మావిగన్ వాళ్ళు ఏమైనా మాస్టర్ ప్లాన్ ఇస్తున్నారా ఆంధ్రప్రదేశ్ కు? తెలుగుదేశం ప్రభుత్వాన్ని సింగపూర్ వాళ్ళు ఇచ్చినట్టు? కాదండి, సింగపూర్ కాన్సులేట్ వాళ్ళు కలిసింది మావిగన్ విషయం కాదు. అక్కడ అంత పెట్టుబడులు పెట్టి చేసే పరిస్థితి లేదని తెలియజేయడానికి కలిశారు. అమరావతిలో వేల కోట్లు పెట్టుబడి పెట్టి అక్కడ ప్రయోజనం లేదు. విజయభాస్కర్ గారు, రాష్ట్ర ప్రజానికం అంతా చూస్తోంది. ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. మేము కాదంటలేదండి, 100% రాష్ట్ర ప్రజానికం చూస్తుంది. మేము ఎప్పుడైనా తప్పు చేశామో చేయలేదో ప్రజలు మాకు బుద్ధి చెప్పారని మీరు అంటారు. అయినా మాకు 40% ఓటింగ్ ఉంది. మేమేమి ఒక సీటు కూడా గెలవకుండా ఉండే పరిస్థితి లేదు, లేకుండా లేదు. 40% ఓట్ చేయాలి ఉన్నటువంటి పార్టీ మాది. పెట్టుబడి పెట్టారట, దాన్ని బట్టి అంతే. సమయం ఇస్తా విజయభాస్కర్ గారు, మీ ఆరోపణలకి ఆన్సర్ తీసుకునే ప్రయత్నం చేస్తా. కిషోర్ గారు.